ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు మనం పూర్ణవల్లి HW స్కూల్లో ఉన్నాము. ఎంబీబీఎస్ స్కూల్ ఎగ్జామ్ గారు కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి సార్ మీ స్కూల్ గురించి రెండు విషయాలు క్లుప్తంగా చెప్పండి. నమస్తే అండి, నా పేరు నరసింహారెడ్డి. నేను ఎంబీబీఎస్ పూర్ణవల్లి HW స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఈ స్కూల్లో ఇద్దరు టీచర్లు ఉన్నారు. నేను ఒకరిని, ఇంకొక టీచర్ పక్కన క్లాస్లో ఉన్నారు. ఈ స్కూల్లో మొత్తం విద్యార్థులు 31 మంది ఉన్నారు. ప్రతిరోజు 31 మంది ఖచ్చితంగా 90% అటెండెన్స్ ఉండేటట్టు చూసుకుంటాము. ఒకవేళ లేట్ అయినా సరే ఇంటికి వెళ్ళి మరీ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాము. అండ్ పిల్లలకి చదువు విషయానికి వస్తే మా శాయశక్తుల పిల్లలకి ఆ క్లాసుకు సంబంధించిన సామర్థ్యాలన్నీ వచ్చేలాగా మా శాయశక్తుల మేము ప్రయత్నిస్తున్నాము. మ్యాథ్స్ నేను చెప్తున్నాను, ఇంకొకసారి తెలుగు EVS చెప్తున్నారు. మా సబ్జెక్టు వరకు మేము పిల్లలు ఆ పాఠశాలకు సంబంధించిన సామర్థ్యాలు అన్నీ సాధించేలాగా చూస్తున్నాము. చెప్పండి సార్, మీరు గవర్నమెంట్ ఎటువంటి టీచింగ్ టెక్నిక్స్ ఇచ్చారు, మీరు ఎలా ఫాలో అవుతున్నారు విద్యార్థులకు టీచింగ్? గవర్నమెంట్ అనేది మాకు చాలా సహాయం చేస్తుంది. పాఠశాలకు కావాల్సిన నిధులు అనేవి సమయానికి వస్తున్నాయి. అండ్ టీచింగ్ టెక్నిక్ మీద గవర్నమెంట్ మాకు ప్రతి సంవత్సరం సమ్మర్లో కానీ దసరా సెలవుల్లో కానీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు సార్. ఇంకా మండలానికి ఒక సబ్జెక్ట్కి 2 RPలు చొప్పున ఉంటారు. నా అదృష్టం ఏంటంటే నేను మండలంలో RPగా పనిచేస్తున్నాను. నేనే మా మండలంలో ఉన్న టీచర్స్ అందరికీ తెలుగు సబ్జెక్ట్లో నేను ట్రైనింగ్ ఇస్తాను. కానీ స్కూల్కి వచ్చే వరకు నేను ఇంగ్లీషు మ్యాథ్స్ చెప్తాను. నేను తెలుగు తీసుకోవడానికి కారణం ఏంటంటే మనము చెప్పే ప్రైమరీ స్కూల్లో ఒకవేళ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఒకటే టీచర్ ఉండే స్కూల్కి వెళ్ళొచ్చు. అన్ని సబ్జెక్టుల మీద అవగాహన కోసం నేను ఇక్కడ తెలుగు చెప్పకపోయినా సరే అక్కడ తెలుగు తీసుకున్నాను. అండ్ సార్ తెలుగు EVS తీసుకుంటారు. సార్ పేరు ఇలియాస్ సార్. మీ పేరు? ఇలియాస్. ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు? నేను ఇప్పుడు వచ్చేసరికి EVS తెలుగు చెప్తున్నాను. ఓకే, చెప్పండి మీ స్కూల్ గురించి రెండు విషయాలు క్లుప్తంగా చెప్పండి. మా స్కూల్లో అంతా పిల్లలందరూ చాలా క్రమశిక్షణతో ఉంటారు. ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు పాఠశాలకి టైంకి వస్తూ ఉంటారు. సబ్జెక్ట్ నేర్చుకోవడంలో వాళ్ళందరికీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మనకి గవర్నమెంట్ పెట్టిన విధానాలు, వాళ్ళకి నేర్పించే విధానాల ద్వారా వాళ్ళు త్వరగా ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నారు. వాళ్ళకి అది చాలా అద్భుతంగా వాళ్ళకి రీచ్ అవుతుంది. గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్ అయినా, వాళ్ళు పెట్టిన FLN విధానాలైనా, వీటన్నిటి వల్ల మాకు చాలా వరకు బర్డెన్ తగ్గింది. మేము వాళ్ళకి అంతే సులువుగా పాఠాలు నేర్పించగలుగుతున్నాము. చెప్పండి సార్, విద్యతో పాటు క్రీడలు కూడా ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు? ప్రతిరోజు సాయంత్రం 1 గంట ఖచ్చితంగా ఆటలకు కేటాయిస్తున్నాం సార్. ప్రతి సంవత్సరము క్రీడా గ్రాంట్ కింద ఒక 5,000 పాఠశాలకు జమ చేయబడుతున్నాయి. ఆ 5,000 తప్పనిసరిగా ఖర్చు చేసి క్రీడా సామాగ్రిని కొనుక్కొస్తున్నాము. అండ్ చదువు విషయానికి ఏమేమి మాట్లాడుతున్నారు? క్రికెట్, వాలీబాల్, ఖోఖో, ఆడపిల్లలకైతే స్కిప్పింగ్. ఆడపిల్లలు కూడా క్రికెట్ ఆడుతున్నారు మా స్కూల్లో, మంచిగా ఆడతారు ఆడపిల్లలు కూడా క్రికెట్, స్కిప్పింగ్. అండ్ 1-2 తరగతుల కోసం బాల్స్ తెచ్చాము, వాళ్ళు దాంతో ఆడుకుంటారు. షటిల్ నిజమే చెప్పాను, షటిల్, క్యారమ్ బోర్డ్స్, టెన్నికాయిట్. ఇంకా శారీరకంగా కాకుండా మానసికంగా ఆడడానికి లూడో, చెస్, బ్రెయిన్ విటా ఇట్లాంటివి కూడా తెచ్చాము. ఎక్సలెంట్. అలాగే క్రీడలు ఓకే, మరి భోజన ఏర్పాట్లు పిల్లలకు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? భోజనం సంగతి అయితే మా స్కూల్లో అసలు భోజనానికి పేరు పెట్టడానికి లేదు సార్. ఎందుకంటే మా స్కూల్లో వంట చేసేది వీళ్ళ బంధువు అయిన ఒక ఆయనే చేస్తారు. సో ఆయన మన పిల్లలకే కదా మనం పెడుతున్నామని చాలా బాగా వండుతాడు భోజనం గురించి అయితే అసలు పేరు పెట్టే పనే లేదు సార్. మెనూ మన గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం ప్రతి వారానికి 3 రోజులు గుడ్లు, వారానికి 3 రోజులు రాగి జావా, అండ్ రోజుకు 2 కూరలు. వెరీ గుడ్. చెప్పండి సార్, గవర్నమెంట్ ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది మీ స్కూల్? మా స్కూల్ కనే కాదు సార్, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు 2 జతల బట్టలు. ఈ సంవత్సరం నుంచే నోట్ బుక్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. టెక్స్ట్ బుక్స్ ఎప్పటి నుంచో ఇస్తున్నారు. ఈ సంవత్సరం నుంచే నోట్ బుక్స్ కూడా పంపిణీ చేశారు. వాళ్ళ అవసరానికి తగ్గట్టు ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి సంవత్సరము విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్తో సహా ఈ సంవత్సరం నోట్ పుస్తకాలు కూడా ఇచ్చారు. విద్యార్థికి తగ్గట్టు ప్రతి విద్యార్థికి 4 నోట్ పుస్తకాలు ఇచ్చారు.
వర్క్ బుక్లు ఇచ్చారు. వాళ్ళు బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఏమీ లేకుండా ప్రభుత్వం వారికి చాలా సౌకర్యాలు కల్పిస్తుంది. అండ్ మా పాఠశాలకు వచ్చేసరికి విద్యుత్ సౌకర్యం ఉంది, మంచినీటి సౌకర్యం ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి, దివ్యాంగులకు ఉపయోగపడే టాయిలెట్ కూడా ఉంది మా స్కూల్లో. వెరీ గుడ్. మా స్కూల్ వాతావరణం కూడా అసలు ఎండాకాలమైనా ఎండ అనేది రాకుండా చుట్టూ చెట్లు ఉన్నాయి, కాంపౌండ్ వాలు. మా స్కూల్కి అసలు గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా ఉండవు అన్న మాట అయితే మా స్కూల్కి వర్తించదు. చెప్పండి సార్, చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? విద్యార్థుల తల్లిదండ్రులకి మేము చెప్పేది ఒకటే అండి, పిల్లల చదువు కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు చెప్పాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, అందరూ ఉంటారని నేను చెప్పను, ఉండరు అని చెప్పను. కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ కంటే కూడా గవర్నమెంట్ టీచర్స్లోనే మంచి ఎగ్జామ్ రాసి పాస్ అయిన టీచర్లు వస్తారు. వీళ్ళ మీద నమ్మకం లేకుండా వాళ్ళ మీద నమ్మకం ఎలా పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. పిల్లల చదువుల కోసం అంతంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ పిల్లల్ని తీసుకొచ్చి మా చేతిలో పెట్టండి. మీ పిల్లల్ని భావి భారత పౌరులుగా ఉన్నత విలువలు కలిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది. సార్ మీ దగ్గరికి ఎవరు రారు, మీ మీద పర్యవేక్షణ ఉండదు, మీ దగ్గరికి ఎలా పంపించాలనే సందేహం మీకు ఉండొచ్చు. కానీ మా ఎంఈఓ గారు కానీ మా కాంప్లెక్స్ హెచ్ఎం మేడం గారు కానీ నెలకు 2 సార్లు మా దగ్గరకు వస్తారు, మమ్మల్ని పర్యవేక్షిస్తారు, పిల్లల్ని టెస్ట్ చేస్తారు. పిల్లలు ఒకవేళ ఏమన్నా పిల్లల్లో లోపాలున్నా, మాలో లోపాలున్నా మా లోపాలను సర్దిద్దుకోమని చెప్తారు. మాకు చాలా సహకరిస్తూ ఉంటారు, చాలా కోఆపరేటివ్గా ఉంటారు ఇద్దరు. ఇప్పుడు ఇంకా అలాగే ఈసారి మన సీఎం గారైనా సరే రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద ముఖ్యంగా చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రతి స్కూల్ని చాలా స్ట్రిక్ట్గా ఉండేటట్టు చూస్తున్నారు. అలాగే మన కలెక్టర్ గారు పిల్లలకి అందరికి ప్రతి ఒక్కరికి చదవడం రావాలని ఈసీఆర్ అనే కొత్త ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఎవ్రీ చైల్డ్ రీడ్ అని. వాళ్ళకి ప్రతిరోజు గంట టైము వాళ్ళకి కేటాయించాలి. కేవలం ఇంగ్లీష్ మొత్తం ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఏంటి అనేది మొత్తం వాళ్ళకి నేర్పించడం కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చారు, ప్రోగ్రామ్ని. దాని గురించి ప్రతి వారం మేము పిల్లల రిపోర్ట్ని ఆన్లైన్లో పెట్టాలి. అవి వాళ్ళు కలెక్టర్ గారు, డిఓ గారు, సీఎం గారు వీళ్ళంతా ప్రతి ఒక్కరు పర్యవేక్షిస్తున్నారు ఎలా నడుస్తుంది ఏంటి అనేది. మనకు వీటి మీద మీటింగ్స్ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి, ప్రతి ఒక్కరి మానిటరైజ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి పిల్లల భవిష్యత్తు ఎలా ఉందనేది పై నుంచి కింద వరకు ప్రతి ఒక్కరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి మీ తల్లిదండ్రులందరూ దయచేసి ఆలోచించండి. ప్రైవేట్ స్కూల్లో ఇవన్నీ ఉంటాయో ఉండవో తెలియదు, కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ప్రత్యేక ఉచిత విద్య అంటారు, కానీ ఉచితము కేవలం మీకు మాత్రమే. ఖర్చు మొత్తం గవర్నమెంట్ భరిస్తుంది. మీకు మంచి విద్యను అందించడానికి నిరంతరం అది కృషి చేస్తూనే ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి గవర్నమెంట్తో మీరు సహకరించండి. మీ పిల్లల్లో మార్పు రాకపోతే అప్పుడు ప్రశ్నించండి. ఒక్కసారి మీరు గవర్నమెంట్ని నమ్మి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఇవేంటి ప్యాకెట్స్? పిల్లలు కొంతమంది ఉదయాన్నే తల్లిదండ్రులు పొద్దున్నే పనికి వెళ్తారు కదా, వాళ్ళు ఏమైనా తినొస్తారో లేదో అన్న ఆలోచనతో పిల్లలు ఆకలితో ఉండకూడదు అని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం ఇది. రాగి జావ. వారానికి 3 రోజులు రాగి జావ, 3 రోజులు కోడిగుడ్డు మధ్యాహ్న భోజనంలో పథకంలో భాగంగా మేము అందిస్తున్నాం పిల్లలు. ఈ ప్యాకెట్ ఏంటి సార్? ఇది రాగి పొడి అండి. ఇది బెల్లం. రాగి చిన్నపిల్లలకు తినబుద్ధి కాకపోతే తీయగా ఉండటం కోసం బెల్లం పొడి ఇస్తారు. అండ్ బెల్లం చాలా ఆరోగ్యానికి చాలా ముఖ్యమని అందరికీ తెలిసిందే. దాంతో పాటుగా తీయగా ఉండటం కోసం రాగి పిండితో పాటు బెల్లం ప్యాకెట్ కూడా ఇస్తారు సార్. సంతోషం. గవర్నమెంట్ ఇన్ని ఫెసిలిటీ ఇస్తుంది ఒక విద్యార్థికి. కంగ్రాచులేషన్స్. ఇటువంటి మరి స్కూల్లో ఇన్ని మరి ప్రొవైడ్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా ఇక్కడ హెచ్ఎం గారు, అదేవిధంగా సీనియర్ టీచర్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు. ఇది చాలా సంతోషకరంగా ఉంది. మా ఎంఎస్ టీవీ తరఫున ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా పేరు ప్రతిష్ట రావాలని, ఆదర్శ స్కూల్గా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎస్ టీవీ. థ్యాంక్ యూ.